హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ అడ్వెంచర్స్. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 o'clock అవుతుంది. ఎండాకాలం కాబట్టి ఎక్కువ వెళ్తురు వచ్చేసింది. 6 అవుతుంది ఇప్పుడు. సో మంచి స్పాట్కి అయితే వచ్చినాం. స్నేకెడ్ ఫిషింగ్ చేస్తాం. వచ్చేసి కాస్టింగ్ సెంట్రాన్ లైట్ బెట్ కాస్టింగ్ రీల్, ఇంకా గో కాస్ట్ బెయిట్ కాస్టింగ్ రాడ్. ఇది గో కాస్ట్ బెయిట్ కాస్టింగ్ రాడ్ 7 feet. లైన్ వచ్చేసి సోడ్ ఫిష్. ఫ్రాగ్ వచ్చేసి హ్యాండ్మేడ్ ఫ్రాగ్ ఇది. సో డిఫరెంట్ ఫ్రాగ్స్ అన్నీ యూజ్ చేస్తా. చూద్దాం ఎట్లా పని చేస్తాయో. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మన ఎమ్మడి ఒక మంచి యంగ్ యూట్యూబర్ ఉన్నాడు. సో మీ ఛానల్ పేరు ఏంది చెప్పు? సిఆర్డిఎం గేమర్ అంట. చిన్నోడు మస్తు ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్ చేస్తుండు, మంచిగా చేస్తుండు. నేను కూడా అప్పుడు పబ్జీ ఆడేది. సో ఫ్రీ ఫైర్ అంట మన తమ్ముడు ఆడేది. సో మంచి కంటెంట్, చిన్నోడు కష్టపడి చేస్తున్నాడు, సపోర్ట్ చేయండి. అంతే ఫన్నీ వీడియోస్ తీస్తాడు, మంచి షార్ట్ వీడియోస్ బాగా చేస్తాడు. గేమ్ కూడా మంచిగా ఆడతాడు. గేమ్ ఎట్లా ఆడాలి, ఏమైనా టిప్స్ ట్రిక్స్ ఏమైనా కావాలా అంటే ఏ సెట్టింగ్స్ అవి ఉంటాయి కదా, నాలుగు టెక్నికల్ స్టఫ్ అంతా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఛానల్లో మెసేజ్ చేయొచ్చు, మంచిగా చెప్తాడు. ఎందుకంటే మన ఛానల్ అంతా టీనేజర్స్ బాగున్నారు కదా, సో గేమ్స్ బాగా ఆడతారు కాబట్టి కనెక్ట్ అవుతారు కాబట్టి చెప్తున్నా. సో ఇంకొకటి మన తమ్ముడు ఏంటంటే పొద్దున్న వచ్చేస్తాడు, మన స్పాట్లో మనకి రికార్డింగ్ అవన్నీ చేస్తాడు అనమాట, హెల్పింగ్ బాగా. సో మంచోడు. చికెన్ అడ్వెంచర్స్ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చిన్నగా ఉంది ఇక్కడ. చెప్పి కొట్టినా. ఫస్ట్ ఫిష్ పడ్డది ఎంతసేపు పట్టలే, ఒక 3-4 స్ట్రైక్స్కి పడిపోయింది. చిన్న పట్టు వచ్చింది. కొమ్మలు అడ్డొచ్చినాయా? 5 days చేసిన. ఫస్ట్ హుక్స్ కుచ్చుకోలే ఫస్ట్ దానికి. అది ఊరి ఆడికెళ్ళి చిన్నది 400 grams 300 grams ఉంటుంది. అది మర్చిపోతే ఏం కథ అన్న ఇట్లా తీస్తాడు, చేత్తూనే వస్తుందా? కట్టపొలం తట్టు తీయాలి. అదొకటి ఎక్కడ ఎవరా వెళ్ళిపోయిందానే షార్ట్ ఇష్యూ పెట్టినావు బాగా. మిస్ అయింది అంటున్నా. 1 kg 1.5 1.2 మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే 1.3 1.4 అనిపిస్తుంది. మంచిగా ఉంది సైజ్. పెద్దగా ఇంకా కొట్టింది గట్టిగా. తెప్పిస్తాను అనేసి ఫ్రాక్ తెప్పిద్దాం అనుకున్నా. నేను పోతున్నా కదా నెక్స్ట్ టైం. అయినా మనం ఇటు పట్టమే అయిపోయింది. ఏం కదా నీ కాళ్ళ దగ్గర హుక్స్ ఉన్నాయి చూసి చిన్న. సో మనం పొద్దున ఫిషింగ్ చేస్తున్నామని చెప్పేసి మనం మొత్తం గ్యాంగ్ అయితే వచ్చేసింది, అలర్ట్ అయ్యి. సో ఇక చూడొచ్చు మొత్తం స్క్వాడ్ మనది. ఎర్లీ మార్నింగ్ టైం లేదు ఏం లేదు, జస్ట్ నా కార్ నేను కనిపిస్తే పాపం ఉరికొచ్చేస్తారు మంచిగా. చూడొచ్చు, ఒకరు బ్యాగ్ చూసుకుంటారు, పాపం ఒకరు నెట్ చేపలు చూసుకుంటారు. అన్న ఇక్కడే అని చెప్తారు. ఫుల్ లొల్లి ఉంటుంది. చూద్దాం ఈరోజు ఫిషింగ్ ఎట్లయితుందో మళ్ళీ చూద్దాం. లెట్స్ సీ.
మొన్నటి రోజులు అన్నం దిక్కిగలరు ఫిషింగ్ అయితే అయిపోయింది. ఒక 1-2 అవర్స్ కష్టపడ్డాం. నీళ్ళు తగ్గినాయి కాబట్టి చేప అటు ఇటు దొరికిపోయింది. ఎక్కడైతే పడాలనో అక్కడ పడలే. బట్ ఏంటంటే ఈరోజు ప్లాన్ మనం రవ్వు వాడదామన్న ప్లాన్ ఎక్కువ ఉంది. దానికి ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని. ఇంకొకటి కొత్తగా సింక్ స్టిక్కర్ నేర్చుకుంటాం కదా, దాని మీద టైం స్పెండ్ చేద్దామని ప్లాన్. సో పట్టినవి ఒక 4 ఉన్నాయి. ఇది పెద్ద సైజు, ఇది ఒకటి పెద్దది, మిగతా అన్ని చిన్నది. ఇది ఒక మీడియం, ఇది ఒకటి మంచి సైజు. ఇంతే ఈరోజు 4 ఫిషెస్ పడ్డాయి. టైం ఎక్కువ లేదు కాబట్టి ప్యాక్ చేసేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం. ఓకేనా? యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ చెప్పిన మన శ్రీకాంత్ అడ్వెంచర్స్ ఫ్యామిలీ అందరికీ హంటింగ్ హాబీలో ఒక 10% డిస్కౌంట్ ఉంటుంది. అన్ని ఫిషింగ్ ట్యాకల్ ఐటమ్స్ మీద, కాంబోస్ మీద ఉండదు. ఓకేనా? సో ఇది వీడియో. మా గ్యాంగ్ అంతా, స్క్వాడ్ అంతా పొద్దునే వచ్చేసారు. వెల్కమ్ చెప్పి అన్న అటు పోదాం ఇటు పోదాం అన్న, అటు కాదు ఇటు కాదు దయాంగుడ్లు పెట్టకు చిన్నాడు వంశీ అందరు మంచి సపోర్ట్ చేసారు. ఎక్కువ ఫిషెస్ పడలే కానీ ఫన్ మస్తుండే. ఎండ ఎక్కువ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం. మేబీ నెక్స్ట్ టైం మంచి ఫిషింగ్ అవుతుంది అనుకుంటా. సో ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. హైప్ అని ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, అది కూడా నొక్కేసేయండి. మనకు రీచ్ మంచిగా వస్తుంది. ఛానల్ పేరు మళ్ళీ ఒకసారి చెప్పు. సిఆర్డిఎం గేమర్. ఓకే, సపోర్ట్ చేయండి మా ఛానల్. ఓకేనా? Border, border,